దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. అట్నా అట్నే. నా ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ అన్న. నేనా సార్? రా, నీతో పనుంది. అంటే ఏదో మీరు కంప్లీట్ గా మాకు మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్ లో ఆయన చూడడం నాకు అది నచ్చలేదు. కదా అంటే అది సో నా నామినేట్ హరీష్ అన్న. నేను ఇప్పటి వరకు ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవతో మాట్లాడని అనుకున్నా. నాకు అతను చెప్పి నాకు ఆలోచించా. ఓకే, కండిషనర్ మిక్సింగ్ అనేది జోక్ గా అయినా ఇట్ ఈస్ ద మోస్ట్ ఈవిలెస్ట్ థింగ్ టు డూ. ఓకే ఓకే ఓకే. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? మెజారిటీ పీపుల్ ఎవరున్నారు ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడుతూ తిన్నా. బట్ నేను కంప్లైంట్ చేయాలి. అన్నదిని దున్న పోతులా తింటున్నావు, తిరుగు చికెన్ తెప్పిస్తా. కొంతమంది కాపాడుకోవాలి. నేను చరిత్ర మీద ముద్ర వేశారు కదా, దాన్ని కాపాడుకుంటా బయట మనుషులు ఎవరైతే ఉన్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫ్లోరా గారు, ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా రే ట్వైస్ లేదు అని నువ్వు అంటున్నావు అమ్మా. అది నాకు చాలా బాధ అనిపించింది, చాలా హర్ట్ అయ్యాను నేను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాను. అవును, లోపలిగా వెళ్తారా అని ఎందుకు బ్రో అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు? అలా దొంగలో చూస్తావేంట్రా చెప్పు. నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. ఫస్ట్ పాయింట్, 1 2 3 నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అల్లా ప్రియాని ఫ్లవర్ నేను నమ్మను. రెడ్ ఫ్లవర్ చెప్పేసా కదా, ఇంకా అయిపోయిందా? 1 by 1 పాయింట్ ఇంకేం చెప్పారు? అయిపోయిందా? అవునదా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. అయితే ఒక మాట, ఇంకొకటి, నేను ఆడవాళ్ళు కాదు మగవాళ్ళతో కూడా మాట్లాడు. నేను ఆడవాళ్ళు కాదు మగవాళ్ళతో కూడా మాట్లాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు? సూపర్, ఓకేనా? సూపర్, అది మాస్క్ మ్యాన్ సూపర్. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? యు డిడ్ నాట్. సంచాలకులతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. మీరు వండిన ఫుడ్ ఉడకలేదు సార్. మీరు వండిన ఫుడ్ లో ఇసుక ఉంది సార్. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. పవన్, నిన్ను నామినేట్ చేస్తున్న కారణం ఏంటంటే ఒక పాయింట్ రేజ్ చేసాను. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు గారికి, ఎందుకంటే గుడ్డు వల్ల మీరు ఎంత గుడ్డు పోయో అర్థమైపోయింది నాకు. పేమెంట్ నుంచి వచ్చినండి, పేమెంట్ గురించి ఆలోచిస్తానా? ఏమైందయ్యా? పేమెంట్ ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. తెలియజేస్తున్నా మీ నిజ స్వరం. అందరి నిజ స్వరూపాలు తేలాలి. భయపడద్దు, భయపడద్దు. 4-5 ప్లేట్లు తిప్పా 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 చెప్పండి దొరికిపోయి. ఆ గేమ్ చూసుంటారు సుమన్ గారు. నేను ఎవరిని పర్సనల్ గా తొక్కలేదు. మీరు మీకు సమాజ్ అవుతుందని అట్లా చెప్పిందే. ఒక సిస్టర్ గా మీకు ఇంత హైలైట్ చేస్తున్నాను. లేదు నేను చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. నేను చేయట్లేదు. ఇప్పుడు అది కాదు పాయింట్. ఇంతమంది దొంగ అన్నా కూడా మీకు కోపం రాలే? అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. అవుతున్నారు, నేను అవ్వచ్చు కదా ఆ 9. మీరు ఎందుకు అలా ఫిక్స్ అవుతున్నారు? ఇప్పటి మాట చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది బాస్ వీకెండ్ లో వచ్చేసి ప్రతి ఒక్కరు దొంగలే చెప్పేశారు కదా. ప్రతి ఒక్క మొదలైందే మీ దగ్గర నుంచి మేడం. వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు అర్చకండి. అరట్లేదు. నా వాయిస్ ఎంత? నా బేస్ వాయిస్.
లేదు రాయనండి. ఓకే డన్. రాయాలంటే బిగ్ బాస్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు